కలుపుకుందాము. మరి జూలై మాసము 19వ తేదీన సజీవులైన దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రారంభించుకుందాము. కలుపుకుందాము, అందరం కూడా కలుపుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకయ్యా, మీ అపరాధి పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతులకు మహాగణులకు నాయన, సర్వతుల ప్రభా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా నీతిమంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, సర్వయుగాలలో సజీవుడైన మా తండ్రి, మా దేవ, మా రక్షణ, మా యేసయ్య, మీకే వందనాలయ్యా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మారని దేవుడు, మరువని దేవుడు నాయన, విడువని దేవుడు తండ్రి, ఎడబాయిన దేవుడు ప్రభా, నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడా, 10,000 అతిథుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుడు అవుతండి, ఆరాధనకు యోగుడా, మా ఆస్తుల పైన ఆస్తుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4 విధులతో 4 జీవులతో కూడా నిత్యము పరిశుద్ధుడు 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 కొనియాడబడ్డ పరమ తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదివంతమైన వాడ, మొదటివాడ, కడపడివాడ, సర్వకాల సజీవుడైన మా తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన గడిచిన కాపాడి మరొక దిన మా జీవితంలో ఆయనపడి సజీవులకగా వచ్చినందుకు వందనాలు ప్రభు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఇంతలో కనబడి ప్రభు, అంతలో మాయమైపోయి నీకు గుడగొట్టు మా జీవితం తండ్రి, ఇంకా సజీవులకగా ఉన్నామంటే కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు కలిసిన వారమైన మౌలిక పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. శుద్ధ హృదయం మాకు దయచేయండి, నిరాకర హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయమని ప్రభావ వేడుకుంటున్నాను తండ్రి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభావ మనస్ఫూర్తిగా తండ్రి నిన్ను ఆరాధించేవారుగా మిమ్మల్ని లాగా తండ్రి, మీ కృపను, మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి. ఈ దినుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని దావీదు చదివిస్తున్నాడు తండ్రి. అది యథార్థ హృదయం మాకు దయచేయండి, అంటే దీని మనసు మాకు దయచేయమని మా నాయన వేడుకుంటున్నాం. ప్రభావ నీకు ఇష్టమైన హృదయంగా తండ్రి మార్చి ప్రభావ నాయన పలుకు అర్పిస్తుండగా శుద్ధి ఆరాధన మేము చేస్తుండగా ప్రభావ ఆయన మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని, అయా మధ్య శాంతి సమాధాన నెమ్మది నింపమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. కృపణ సహాయం దయచేయండి. కురువలసిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు, ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, వారిని బట్టి వందనాలు, ఎవరిని బట్టి నీకు వందనాలు ప్రభావ. రాయన వారిని కూడా మీకు జ్ఞాపకం చేసుకొని సన్నిధానం నడిపించి నాయన పాటలు పాడుతుండగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి తండ్రి. బైబిల్లో తోడుగా ఉండండి. సాక్షాత్ భక్తుల బోధన మీకు ప్రణాళించండి ప్రభా. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యంలో ప్రభావ మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ కృపను, మీ సహాయం దయచేయమని, దీని దీవెన జీవితంలో నింపి బలపరిచి ఆశీర్వదించి నడిపించి మీ కృపను, మీ సహాయం దయచేయమని, కరెక్ట్ నీ వాతావరణం స్వాధీనపరచుకోమని, నన్ను కలగకుండా మీ కాపుదల మీ కంచె ఉంచమని, కరెక్ట్ నీ వాతావరణం స్వాధీనపరచుకుని ప్రభావ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న అప్పగించుకుంటూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వినయంతో అని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి నమస్కారం. కూర్చోమంటే కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తామని క్రమంలో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకున్నాము. ఆనందించు నీలో దేవ అనుదినం పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 788 పాట పాడుకుంటాం. ఆనందించు నీలో దేవ అనుదినం పాడుకోవాలి. ముఖ్యమన్నానే ఆంధ్రప్రదేశ్ పాట పాడుతూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 788 పాట ఆనందించు నీలో దేవ అనుదినం నేను స్తుతించుతాను పాట పాడుతూ ప్రభుత్వం ఆనందించు నీలో దేవా అనుదినం నేను స్తుతించుచు, ఆనందించు నీలో దేవా అనుదినం నేను స్తుతించుచు, మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. ఆశ్రయదుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా, ఊహించలేని నీ కృపలేని క్షణములో అనే పాట పాడుకుంటూ గట్టిగా చప్పలు కొడుతూ పాట పాడుతూ ప్రభు నామాన్ని పెడతాం. ఆశ్రయదుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా, ఊహించలేని నీ కృపలేని క్షణములో కోపించుచునే వాత్సల్యములపై చూపినావే, ఊహించలేని నీ కృపలేని క్షణములో కోపించుచునే
నీ ప్రేమ నాలో మాత్రమే పాట పాడుతున్నాను. పాట పాడుతున్నాను. నీ ప్రేమ నాలో మాత్రమే నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు అతందని ప్రేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు అతందని ప్రేమ శిఖరము.
మరొక పాట ఇంకో పాట పాడమాట. చిన్నపిల్లలు ఇంకో పాట చిన్న పాట పాడతారా? సాంగ్ పాడతారు కదా, సందేశం పాడతా సిద్ధపడి ఉంటారా? పాటలు అయితే సిద్ధపడి ఉంటారా? ఇంకొక పాట పాడుకుంటే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా.
సండే స్కూల్ పాడతా ఉంటాం. పాడరా కాచినావయ్యా చంటి పాపను మోసినావయ్యా చేతి మీద తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఇచ్చినావయ్యా బలపరిచినావయ్యా భయము వందరి ధైర్యము ఇచ్చినావయ్యా నడిపించినావయ్యా కాపాడినావయ్యా కోటమంతలో విజయము ఇచ్చినావయ్యా మాత గురువు నాకు శ్రీకరాంకులే నా జీవితాలలో చరిచినావయ్యా బాహుబలి కాదు శ్రీకరాలికే సమయానికి నెరవేర్చినావయ్యా కంటి పాపయా కాచినావయ్యా కంటి పాపను మోసినావయ్యా చేతి నీడలో కాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఎన్నో వేగా ఎదురు చూశాముగా ఆంజనేయ సర్వముగా తూలిపోయాముగా ఆగిపోయాముగా అంధకారమే అనుకోగా అలసిపోయాముగా అందిరముగా నీ మాటలే ఆదరించి నడిపించగా అనగానిగా ఆచరణి గురింపజేసగా ప్రతిక్షణమునా నీ సన్నిధి ధైర్యపరచి బలపరచగా స్థితికి నా జీవితాలను వెలుగింపజేసగా కన్నీరు తులసినావు నాట్యముల మార్చినావు ఎనలేని ప్రేమ నాపైన కంటి పాపయా కాచినావయ్యా కంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడను కాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచి లేని నాకు నా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మధురము హీనుల బలహీనుల పడిపోయినా దేవనీతి మందపైన నిలబెట్టినావుగా చిరిగిని మాటి మాటికే మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వము కనపరిచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు ఈ గొప్ప ప్రేమ మాపైన చూపి కంటి పాపలా కాచినావయ్యా కంటి పాపను మోసినావయ్యా చేతి నీడను
అద్భుతాలను జరిగించినావయ్యా. మా ఊహని కాదు నీ ప్రణాళికే. మానవ సమయానికి మనమే మా తలంపులు కావు నీ తలంపులే. మా జీవితాలను జరిగించినావయ్యా. మా ఊహని కాదు నీ ప్రణాళికే. మానవ సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. కంటి పాపను మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి నామకలను గాక. మరొక పాట పాడుకుంటే ప్రభునామాన్ని మయపరుచుకుందాం. తర్వాత ఆరాధనకు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయించుకోను. ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా పాట పాడుకుంటే ప్రభునామాన్ని మయపరుచుకుందాం. పాట పాడుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో. ఎవరు లేరు నాకు ఇళ్ళలో. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీకు నములాంటిద ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ వధువాకు. నీకు నములాంటిద ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ వధువాకు. వాగ్దానము చేసినావు.
ప్రభునామానికి మహిమ కలుగుగాక. అందరూ లేచిన పడదాము.
ఆంధ్ర పాట పాడుకుంటూ ప్రభునామాన్ని పడతాము. ప్రేమించడం అధికముగా ఆరాధిస్తూ ఆసక్తి పాట పాడుకుంటూ మరి కలిసి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము. ఆయన చేసిన మేలు దీన్ని కూడా మరవకుండా మరి కృతజ్ఞత కలిగిన వారిని పొంది ఆయన చేసిన జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమించడం అధికముగా ఆరాధిస్తూ ఆసక్తితో పాట పాడుకుంటూ మనం ముందుకు వెళ్దాము. అధికముగా ఆరాధించు ఆసక్తితో
తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆరాధన మనమందరం కూడా మన చేతులు పైకెత్తి ఒక్కసారి నిజంగా మరి మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళ మాటికి పాడేవారికి మనం ఉండకుండా హృదయానుసారంగా కేవలం మరి పాట పాడదాము ఆ ఆటోలో కొద్దిమో కానీ మనస్ఫూర్తిగా పాట పాడుతూ ప్రభు నా మరో నిమిషాలు మనస్ఫూర్తిగా మన దేవుడికి మన జనం అప్పగిద్దాం. అయ్యా తండ్రి నువ్వు చేసిన మేలకు వందనాలు అంటూ జ్ఞాపకం చేసుకుంటూ 2 నిమిషాలు దేవుడు ఇద్దాము. ఆరాధన 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 ప్రేమించడం అధికముగా ఆరాధించడం ఆసక్తితో దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధించడం ఆసక్తితో ఎన్నో మనసుతో ఆరాధించడం దేవుని ఆరాధించుకుందాము. మన మధ్యలో ఉన్న మరి జనకలక దేవుని మొదటిగా ఆరాధిస్తుంది, తర్వాత అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. మొదటిగా దేవుని వెళ్తామని కూడా దేవుని ఆరాధించుకుందాం. అయ్యా స్తోత్ర 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 ఆయన నీకు వందనాలు ప్రభు. అయ్యా నీకు స్తోత్ర స్తోత్ర ఇక్కడ
మంచి ఆరోగ్యాలను ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా పనిలలో, మా ప్రయాణంలో తండ్రి, ప్రతి ఒక్క విషయంలో దేవా నువ్వు తోడుకుంటున్నావు తండ్రి. కుటుంబాలలో తండ్రి యజమానుగా నువ్వు ఉంటున్నావు దేవా. నాయన మాకు కావాల్సిన తండ్రి ప్రతి అవసరం తీరుస్తున్నావు తండ్రి. అనేకుల గురించి నాయన ప్రాదేశిదాన్ని ఇచ్చావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గర్భఫలం లేని బిడ్డలకు దేవా గర్భఫలం ఇచ్చినావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నాయన కుటుంబంలో తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు శోధనలు వస్తున్నప్పటికీ తండ్రి తగ్గించిన శక్తిని మాకు ఇస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మా కొరకు దేవా పరలోకము నుంచి దేవా మా కొరకు తండ్రి పరలోకానికి వచ్చి తండ్రి నాయన ఉమ్మేయబడ్డావు తండ్రి. శరీరాన్ని నల్లగొట్టుకున్నావు తండ్రి. మా కొరకు తండ్రి ప్రాణం పెట్టుకున్నావు దేవా. ఎవ్వరు పెట్టలేని దెబ్బలు చేయలేని త్యాగము తండ్రి మా కొరకు నువ్వు చేసినావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లి విడిచిన తండ్రి మరిచిన తెలియవాడు ఎడబాయవాడు ఎల్లప్పుడూ నీకు తోడుంటావు తండ్రి. నాయనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మాకు కావాల్సిన దేవా ప్రతి వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతున్నావు తండ్రి. ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో తండ్రి అటు వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు దేవా. మనల్ని బలపరుస్తున్నావు నాయన, ముందుకు నడిపిస్తున్నావు తండ్రి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇరుకులు ఇబ్బంది శోధనని బాధలు సలించినావు దేవా. అవన్నిటిని తండ్రి నాయన మీరు తట్టుకునే శక్తిని దేవా ముఖ్యంగా మాకు ఇస్తున్నావు నాయన. నీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు తండ్రి. ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు వందనాలు దేవా. టీచర్ బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నాయన అనేక మర్మాలు తండ్రి టీచర్ గారు దేవా తెలుసుకునే భాగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి. తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు దేవా. బిడ్డలైన ఎట్లా పెంచాలని జ్ఞానం ఇస్తున్నందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి దేవా నీకేమిచ్చినా మేము తీర్చుకోలేమని తండ్రి కేవలం తండ్రి మా ఆరాధనను ఆలకిస్తున్నందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను దేవా. ఆమేన్. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కరుణిస్తున్నాను. నేను నీ తట్టు కరుణిస్తున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కరుణిస్తున్నాను. నేను నీ తట్టు కరుణిస్తున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తప్పక తిరుగుతున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తప్పక తిరుగుతున్నాను. కరుణించుమా యేసు నా పాడుమా, నీ తట్టు కరుణిస్తున్నాను. జయగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవగల నాయన జీవాధిపతి, నీ బంగారు పాదములకు ప్రభువా, నీ అపరాధ పాదాలకు నాయన వందనాలు తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా అనే స్తోత్రములు నాయన. మహోన్నతుడా, మహాగరుడా, సర్వోతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన మా తండ్రి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. సర్వవ్యాపి నీకు స్తోత్రాలు. సర్వజ్ఞాని నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు, వందనాలు ప్రభా. మార్పు చెందని దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఎవరు సమీపించలేని భౌతిక మా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు కలుగును గాక తండ్రి. అయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన ఆకాశంలో మీ సింహాసనముగాను భూమిని పాదపీఠంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శూన్యంలో భూమి నడిచిన ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానకర్త నీకు స్తోత్రములు. నిధులకు తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా
నాయనా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభువా. ఇక్కడ పడిపోయిన మా జీవితాలను తండ్రి, మా బ్రతుకులను ఆయన వెతికి రక్షించావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన పాపములు మేము చచ్చిన వారు విడగా మా కొరకు నాయన క్రీస్తునైనా మరణించి అయ్యా తండ్రి నాయన ప్రభువా, అయ్యా పిల్లలు దానమై ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రములు. మరలా జీవింపజేయడానికి కృపనిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మా పాపాలను కడుక్కోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన తండ్రి. నీకు వందనాలు. నీ కృప చేత, నీ దయ చేత నాయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఎన్నిక లేని వారం నాయన తండ్రి. అయ్యా నాయన ఎన్నిక లేని వారం ప్రభువా ఏర్పరచుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు అయ్యా. కృప చూపి ఉన్నావు నాయన, దయ చూపి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ జనాంగముగా, నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఆయన గడిచిన వారము తండ్రి, ఎక్కడైనా వాళ్ళని పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి విడవ వంటి మా జీవితం ఎండిపోయిన గడ్డి వంటి వారము తండ్రి. మేము ఇక్కడ సజీవ ఎక్కడ ఉన్నామంటే కేవలం నీ కృప, కేవలం నీ కనికరము, కేవలం నీ దయ. అందుని బట్టి నీకు స్తోత్రం 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 ప్రభువా. నాయన చెమటలకి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు. వారి పనుల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ తోడుగా ఉంటూ కాచి కాపాడుతూ ఎక్కడికి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన భార్య భర్తల బట్టి నీకు వందనాలయ్యా. కుటుంబాల బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీ సమాధానం, మీ నెమ్మది, మీ కాపుదల, మీ కంచ, మీ కుటుంబ అయ్యా తండ్రి, కుటుంబ యజమానిగా కాపరిగా విడినందుకు తండ్రి నీకు స్తోత్రములు. న్యాయాధిపతి విడినందుకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట నీకు వందనాలు తండ్రి. ఆ పత్కాలంలో ఆదుకునే సహాయకుడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఆయన పెద్ద వయసులో వారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. వారికి ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఆయన మరొకసారి తండ్రి ప్రభువా అయ్యా మాకు ఇచ్చిన తండ్రి అమూల్యమైన రక్షణ వస్త్రాలకే తండ్రి స్తోత్రం 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 ప్రభువా. ఆయన ఏమి ఇచ్చి వినడం మేము తీర్చుకోలేము కనుక విరిగిన హృదయంతో ప్రభువా తండ్రి మనస్ఫూర్తిగా నాయన తండ్రి ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీ బంగారు పాదాలు మేము సమర్పించుకున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కులసందకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. ఒకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో మనము బైబిల్ చదువుకుందాము. బైబిల్ చదువుకుందాము. మన మధ్యలో ఉన్న ప్రవళికంతా ముందుకు వస్తుంది. ఒక నిమిషం సార్ చదువుతారా? సార్ చదువుతారా? పర్లేదు పర్లేదు రీడింగ్ చేస్తారు సరే. మన మధ్యలో ప్రవళికంతా ఉంటుంది, ముందుకు వస్తుంది. అందరూ లేచిదాము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాను. ఈ 109వ అధ్యాయము అది దావీదు గారు రాస్తూ ఉన్నారు. ఆయన కష్టకాలంలో ఉన్నారు. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం తన శత్రువులను బట్టి ఆయన రాస్తా ఉన్నాడు. 11వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుంటాం. వారి వంశము నిర్మూలన చేయబడదు కాక. అన్న కూడా గట్టిగా అంటారు. వారి వంశము నిర్మూలము వచ్చి తరమునందు వారి పేరు మాసిపోను గాక. వారి పితరుల దోషము యెహోవా జ్ఞాపకంలో ఉంచుకొను గాక. వారి తల్లి పాపపు తడుపులు పెట్టబడక ఉండను గాక.
ఆయన వారి జ్ఞాపకములు భూమి మీద నుండి కొట్టివేయనట్లు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండుగాక. ఏలయనగా కృప చూపవలన మాట మరచి శ్రమనొందిన వారిని దరిద్రుని నలిగిన హృదయము గలవారిని చంపవలని వాడు అతన్ని తరిపెను. శపించుట వానికి ప్రీతి కనుక అది వాడి మీదికి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమై తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించడు. అది నీళ్ళ వలె వారి కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వారి ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలె తాను నిత్యము కట్టుకోడు నడికట్టు వలెను అది వారిని వదలకుండును గాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. ఆమె దేవుడి మాటలు దీవించి ఆశ్రయించాక బైబిల్ సంఘం ప్రత్యేకమైన వందనాలు మనం కూర్చున్నాము. మన సంవత్సరాల సమయం కనుక అక్కడ దేవుడు చేసిన మీరు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ముందు వచ్చి మీరు సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరుతో బాగా చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడా ప్రేమలను తండ్రి నీకు వందనాలు వస్తున్నాయిగా గత కాలమంతా కాచి కాపాడదు వారమంతా నాయన నిలకలకు బయటపరచాలి నీకు వందనాలు వస్తున్నాయిగా నువ్వు చేసిన ప్రతి మీరు పంచుకుంటున్నప్పుడు తండ్రి ఏదో ఒకటి పట్టుకోకుండా నువ్వు మాట్లాడినాను అసలు నువ్వు చేసే పరిశుద్ధంగా నా పేరు మీకు అందరికి తెలుసు. మరి సాక్ష్యం ఏంటంటే నేను పోయిన సండే అనుకోకుండా మా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక మాట మాట్లాడుకుంటున్నాము. ఉన్నప్పుడు మరి ఆమె అక్కడ అనేక మాటలు మాట్లాడాను. దేవుడు మాటలు ఆలకించాను. మరి ఏంటంటే మేము మాట్లాడుతుంటూ మా బిడ్డ సడన్గా ఒక మాట చెప్పింది, అమ్మ నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మరి ఎట్లా అని చెప్పినప్పుడు మేము ఆలోచించాము, దేవా మరి నీ చిత్తం ఏమైంది? మేము ఒక విషయానికి వచ్చినాము, ఆమె ఒక విషయం చెప్తుంది నీ చిత్తం అని మేము ప్రార్థన చేసుకున్నాము. నేను మా చింతకాలు వెళ్ళాము సాయంకాలం ఆదివారం, ఈరోజు వారం అయింది. మరి అక్కడ ఆమె బలహీనతలన్నీ మాకు చెప్పినప్పుడు మేము ఏం ఆలోచించినామంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దేవుని చిత్తం అయితే ఏమో మరి అని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఉన్నాడు, చిన్నగా ఉంటే మరి నేనే తీసేవాడిని కానీ ఇది పెద్దగా అయిందమ్మా నా నుంచి రాలేదని చెప్పాడు. మేము ముగ్గురం అక్కడ వెళ్ళినప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఇక్కడైతే కుదరది మల్రెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలి పెద్ద హాస్పిటల్ కానీ అన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాను. దేవాని చిత్తం ఏమైందో మరి నా బిడ్డ పట్ల నెరవేర్చాలని ప్రార్థన చేసినప్పుడు చింతకల నాతో మాట్లాడింది, అమ్మ మనం అయితే ఇక్కడ ఉండలేమో హాస్పిటల్కి వెళ్ళలేదు, మన తమ్ముడు కూడా రాలేకపోతాడు, మనం ఇంటికే తీసుకొని పోదాం. మేము మన సోమవారం ఇంటికి తీసుకొని వస్తుంటే ఆలోచించుకున్నాం ఏమంటే సడన్గా మనం ఇంటికి పోతే మనం డీల్ అయిపోతాము, హాస్పిటల్కి పోదామని మా కుమారుడితో మాట్లాడి మన అక్కని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం. హాస్పిటల్ తీసుకపోతే అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే మరి అన్ని ఇప్పుడు చేయండి రేపు పొద్దున తీసేస్తాను అన్నప్పుడు చిన్నకాడు ధైర్యంగా చెప్పింది, అమ్మ మనం అన్నీ ఇక్కడ చేపించి వెళ్ళాలి మరి వెళ్ళినాక ఇంటికి పోయి తమ్ముతో మాట్లాడడం మరి అంటే సరే అని చక్కగా బస్ ఎక్కి మేల్పడిన బస్ ఎక్కి చక్కగా హాస్పిటల్ కానీ దిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఏమన్నారంటే సరే అమ్మాయి భయపడకండి, సిస్టర్ చేసింది కదా మంచిగానే ఉంది, రేపు చేస్తే ఆపరేషన్ అని. మరి మంగళవారం రోజు మా బిడ్డకు పెద్ద బిడ్డకు ఆపరేషన్ జరిగింది. మరి అన్ని వేళలో దేవుడు సాయం చేశాడు. మరి వాళ్ళకి ఇప్పటివరకు ఏమన్నా లేదు, మరి పట్టి మార్చాలంటే కూడా వెళ్ళేమో మార్చి పిచ్చుకొచ్చే
సాక్ష్యం బాగానే ఉంది. మరి పుట్లిప్తాడు దేవదేవులు ఆమె మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ప్రభునామానికి అక్కగారికి కొద్దిగా ఇక్కడ కాలుగా చిన్న గడ్డలే అయిపోయింది అనమాట. అక్కడ చెప్పుకోలేదు కూడా చెప్పని సమయం అది మరి కొద్దిగా పెద్దగా అవ్వడం అది చూశాను. చాలా మంది అందరికీ మేబీ అది క్యాన్సర్ వల్ల అయింది వచ్చామో అని కొద్దిగా డాక్టర్లు భయపెట్టారు. బట్ ఇక్కడ సైడ్ వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళు ఉద్దేశం చేసి పరీక్ష చేసి మరి మన వారంలో ఆయన ఆపరేషన్ చేశారు. బయట మంచిగా ఉంది. దేవుడు మన చాలా నిల్చున్నాడు. చాలా భయపడ్డారు, కంగారు పడ్డారు. అయితే మళ్ళీ మన ఎక్కువగా మన ఉంటుంది ఇబ్బందులు మరి దేవుని కృపను బట్టి ఎలాంటి అపాయం కలగకుండా మరి ఆపరేషన్ మార్నింగ్ చేశారు, ఈవినింగ్ ఇంటికి పంపించేశారు. గోళీ పెద్ద గోళీ పెద్ద గోళీ అంతా అయినది అది పండు మేడి పండు అంతా అయింది. మేడి పండు అంతా చిన్న గడ్డ కాలేదు. అది దేవుని కృపను బట్టి ఆపరేషన్ చేశారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. అందుబట్టి దేవుడు కొట్టినాడు. మరి అదేవిధంగా మరి నిన్నటి రోజున మరి పైన స్లాబ్ వేయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. యాక్చువల్ శుక్రవారం వేయాలి. అసలు నాకు అనిపిస్తుంది అంటే అది పని అనేది ముందుకు వెళ్తాము. ఇప్పటివరకు మేము ఇక్కడ డబ్బులు లేవు, లోన్ తీసుకొచ్చి కట్టాలి. యాక్చువల్గా మరి పిల్లలకి చెప్పాము ఇట్లా 10 గంటలు అది లోన్ తీసుకొచ్చి స్టార్ట్ చేయాలి. అంటే మీరు స్టార్ట్ చేయండి లోన్ వస్తుందని. మరి దేవుని కృపను బట్టి ఆయన స్టార్ట్ చేశాడు. పిల్లల్ని బట్టి నిన్న రోజు స్లాబ్ కూడా పడింది. శుక్రవారమే వేయాలి. మరి కొంచెం వాతావరణం అంటే వేయలేదు కదా. శనివారం కూడా అట్లనే ఉంటే మరి దేవుడి కృపను బట్టి నిన్న రోజున మధ్యాహ్నం అది వచ్చారు కదా మా ఇంటికి. ఆ పైన ఒక స్లాబ్ వేసాము. మరి దేవుడి కృపను బట్టి అందులో కూడా వర్షం అయితే పడలేదు. సాయంత్రం కొద్దిగా చెట్లు బట్టి అంతే తప్ప మరి అందులో కావాలి, డబ్బులు ఇవ్వాలి, లోన్ రావాలి. దాని విషయాన్ని ఎంత ప్రాణులు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యాన్ని స్వీకరించి ఆశీర్వదించిన కాక ఇంకా సాక్ష్యం పంచుకునే వాళ్ళంటే ముందు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరు కూడా